ఆవు పాలతో జిన్ ఎలా ప్రిపేర్ చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత నేచురల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ డే పిండిన పాలండి, చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉన్నాయో. ఇందులో అయితే నేను కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా మిరియాల పొడి అయితే వేసేసుకొని మనం స్పూన్తో కలబెట్టి పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడైతే ఎలా మనం కుక్ చేసుకోవాలో ఒకసారి చెప్పేస్తాను మీకు. ఒక పాత్ర తీసేసుకొని అందులో అయితే వాటర్ పోసేసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మనము ఈ పాలున్న గిన్నె పెట్టుకోవడానికి సపోర్ట్గా ఏమన్నా పెట్టుకోవాలి. దాని మీద మనం ఈ గిన్నెని అయితే పెట్టుకొని మనం ప్లేట్ పెట్టేసుకోవాలి. చాలామంది వెరైటీగా చేస్తూ ఉంటారు, కానీ జున్ను పాలు ఇలా ఆవిరి మీద ఉడికిస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇలాగ మూత పెట్టి ఉడికించుకోవాలండి. నేను 15 మినిట్స్ తర్వాత చూసాను అన్నమాట. చూడండి మొత్తం అయితే ఉడకలేదు, ఒక హాఫ్ అయితే ఉడికింది. మళ్ళీ ఒక 15 మినిట్స్, మొత్తం ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట. మళ్ళీ అయితే మూత పెట్టేశాను నేను. ఇకైతే 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. నేను స్పూన్ పెడితే అసలు అంటుకోకూడదు అనమాట దానికి, అలా అయితే ఉడకాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మా పిల్లోళ్ళు అయితే ఎప్పుడెప్పుడు తినాలని ఆశగా ఉన్నారనమాట. మనకి జున్ను అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా అయితే వచ్చింది. ఇలా అయితే గరిటె పెట్టి తీస్తే మనం గరిటెకి కానీ ఏమీ అవ్వకూడదు అనమాట, అప్పుడు కుక్ అయిందని అర్థము. ఇకైతే పక్కకైతే తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలా అయితే తీసేసుకొని ఒక చాకు సహాయంతో మేమైతే ట్రై చేశాను. కాకపోతే నాకెందుకో ఉల్టా చేస్తే అస్సలు రాలేదండి. ఎందుకో ఏమో బాగా ఆ గిన్నెకి బాగా అతుక్కుపోయిందనమాట. ఒక 2 టైమ్స్ అలా తట్టినా కూడా రాలేదు. మళ్ళీ అయితే చాకుతో అలా కోసాను మధ్యలో, అప్పటికి రాలేదండి. చాలా ట్రై చేసామన్నమాట. ఇంక ఇలా అయ్యే పని కాదనేసి ఇలా కట్ చేసి మరి పీసులుగా అయితే కట్ చేశాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లోళ్ళకి. మా పిల్లోళ్ళు అయితే ఎప్పుడెప్పుడు ఇది అవుతుందా తిందామా అని ఉన్నారు. ఇకైతే నేను వీడియో తీయాలన్నా అని చెప్పి కొద్దిసేపు గమ్మని ఉన్నారనమాట. ఆవు జున్ను పాలు అనేది ఎప్పుడు దొరకవు కదండి. ఎప్పుడు దొరికినప్పుడు మటుకు నేనైతే పిల్లోళ్ళకి ఒక 2-3 టైమ్స్ ఇలా చేసి పెట్టాను అనమాట. చాలా ఇష్టంగా తిన్నారు. చాలామంది వెరైటీగా చేస్తూ ఉంటారు, కాకపోతే నా స్టైల్లో నేను ఈ విధంగా చేశాను అనమాట. ఇకైతే ఇలా కట్ చేసేసి పిల్లోళ్ళకైతే కొద్దిగా చక్కెర వేసి ఇచ్చేస్తే తినేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం పాలు వేసి కుక్ చేసేటప్పుడే చక్కెర కానీ బెల్లం కానీ వేసి కుక్ చేసుకోవచ్చు. ఎక్కువ చక్కెర అనేది పడుతుంది, అందుకే నేను జున్ను పాలు ప్రిపేర్ చేసేసిన తర్వాత చక్కెర అయితే వేస్తానన్నమాట. ఎక్కువ తీపి తిన్నా కూడా పిల్లోళ్ళకి దగ్గు అలాంటివి వస్తాయి కాబట్టి నేను షుగర్ కూడా ఎక్కువ అవాయిడ్ చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫూల్ మకానా అండి, సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కానీ పిల్లోళ్ళకి చాలా బలం, హెల్దీ అనమాట. నేను రీసెంట్గా అయితే డీమార్ట్లో అయితే చూశాను. ఇక బలం అంటున్నారు కాబట్టి పిల్లల కోసం అయితే తీసుకున్నాను అన్నమాట. చాలా బాగుంటాయి ఇవి. పచ్చివే తిన్నామనుకోండి అంతగా బాగుండదండి, మనం తినడానికి కూడా ఏదో స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఇకైతే మనం ప్యాన్ పెట్టి వేడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇకైతే చూడండి, దీన్ని కూడా తెలుగులో అయితే తామర పువ్వు గింజలు అంటారంట. నాకు కూడా తెలియదు, నేను ఈ మధ్య యూట్యూబ్లో చూశాను. ఇకైతే ఇది ఎలా చేయాలో, ఫ్రై చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫూల్ మకానా అయితే వేసేయాలి అందులో. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి, కాబట్టి మాడిపోతే టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మొత్తం అయితే వేసేసాను. వేసేసి మనం అలా కలుపుతూనే ఉండాలండి, ఎక్కువ మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇక ముందే మనం వేసామనుకోండి, సాల్ట్ అయితే వేసుకోవచ్చు. మనము కారం వేస్తాం కదా, కారం కూడా వేసి ఫ్రై చేసామనుకోండి ఎక్కువ మాడిపోతుంది అనమాట. అందుకని మనం ఈ మకానా బాగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఇంకా దింపుకుంటాము అనగా మనం అప్పుడు కారం పొడి అయితే వేసి దించేసుకోవాలి. పిల్లోళ్ళకైతే చాలా బలం అంట అండి. మీరు కూడా తెచ్చుకోండి, పిల్లలకి పెట్టండి. కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువే. ఇంకా పిల్లోళ్ళకి బలం అంటున్నారు కాబట్టి మేము కూడా
తెచ్చి మా పిల్లోలకి అయితే పెట్టామన్నమాట. అంటే చాలా రోజులు అవుతుందండి ఈ వీడియో తీసి. మా పిల్లోళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టానన్నమాట. ఇంకా నేను వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది కదా, ఒక 10 డేస్ అలా అయిపోతుందని ఇప్పుడు ఈ వీడియోస్కి వాయిస్ అయితే ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. ఇక అయితే ఫూల్ మకానా రెడీ అయిపోయిందండి. అంటే మామూలుగా మనం ఫ్రై చేయకముందు టేస్ట్ వేరు, ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ వేరు అనమాట. మనం కారము సాల్ట్ వేస్తాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా తినడానికి. ఇక అయితే ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి ఇక అయితే మా పిల్లోళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకైతే పెట్టానమాట. చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అందరి సపోర్ట్ నాకు ఎంతో చాలా అవసరం అండి ఇప్పుడు. ఓకే అండి, బాయ్. ఇకైతే మా పాప అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది, చూడండి. సూపర్గా ఉందన్నమాట. ఓకే అండి, బాయ్.